ఈరోజు ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు 8,931 రోజుల పదవీ కాలం పూర్తి. చాంబ్లింగ్ రికార్డును అధిగమించిన ప్రధాని, కేంద్ర మంత్రుల ప్రశంసలు. ఇక ల్యాప్టాప్లో మీటా నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో రఘునందన్ రావు, సురేంద్ర మోహన్, పొంగులేటి, సందీప్ కుమార్, సుల్తానియా, వివేక్ వెంకటస్వామి, తుమ్మల, పొన్నం, దామోదర్ రాజనరసింహ, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు. రైతులకు పెద్దన్నగా ఉంటా, వారి కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం. నేటి నుంచి 45 రోజుల్లో కర్షకుల ఖాతాల్లో 9,000 కోట్ల రైతు భరోసా సొమ్ము జమ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నర్మెటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభం, రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన. అన్నదాతల కళ్ళలో ఆనందం చూడాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారి అభ్యున్నతికి కృషి చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ అభివృద్ధికి అంకితమవుతామని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడదామని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ పరిశ్రమను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఫైలాన్ను ఆవిష్కరించారు. 50 కోట్లతో తలపెట్టిన రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 200 కోట్లతో కొండపాకలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, మర్కుక్లో 16.62 కోట్లతో తలపెట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్, సిద్దిపేట పురపాలికకు 141.34 కోట్లతో ఉద్దేశించిన తాగునీటి పథకం, భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణం, ఇలా మొత్తం 12 పనులకు శంకుస్థాపన చేశారు. శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు మహోత్సవం పేరిట ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రైతు భరోసా నిధులను ల్యాప్టాప్లో మీటా నొక్కి విడుదల చేశారు. ఇక రైతు సంక్షేమానికి నెలకు 5,500 కోట్లు. కేసీఆర్ పాలించిన 114 నెలల్లో రైతుల సంక్షేమానికి నెలకు 2,533 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలల్లో నెలకు సరాసరి 5,500 కోట్లు వ్యయం చేసింది. రాజకీయాలను పక్కన పెట్టి ప్రగతికి పట్టం కడుతున్నాం. ప్రాంతాలపై వివక్ష లేదు. సిద్దిపేట జిల్లా నర్మెటలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయిల్ ఫామ్ పరిశ్రమను పూర్తి చేశాం. ప్రాంతాలపై వివక్ష ఉంటే ఇక్కడి నుంచి కొడంగల్కు తరలించే వాళ్ళమన్న సీఎం రేవంత్ రెడ్డి. 21 మీటర్లు దాటితేనే హై రైజ్. సెట్ బ్యాక్లోనూ టీడీఆర్ మినహాయింపులు. అదనపు అంతస్తుల నిర్మాణానికి వెసులుబాటు. భవన నిర్మాణ నిబంధనలు సవరించిన ప్రభుత్వం. నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ వినియోగంతో అదనపు అంతస్తుల నిర్మాణంలో వెసులుబాటు, సెట్ బ్యాక్ల్లో మినహాయింపులు కల్పించింది. ఇప్పటి వరకు అమలవుతున్న ఆకాశ హార్మ్యాల హై రైజ్ కనీస ఎత్తును 18 మీటర్ల నుంచి 21 మీటర్లకు పెంచింది. 21 మీటర్ల ఎత్తు దాటిన భవనాలను ఆకాశ హార్మ్యాల్య పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనలు 2012లో సవరణలు చేసింది. ఇక రియల్ ఎస్టేట్కు భారీ ఊతం. టీడీఆర్లో సవరణలను స్వాగతించిన నిర్మాణ సంఘాలు. తొలి విడతలో ఎకరా వరకు ఉన్న వారికి నిధులు. నేడు అన్నదాతల ఖాతాలకు 3,446.94 కోట్లు. ఇక కాంగ్రెస్ను వీడుతున్న 25న పార్టీకి రాజీనామా చేస్తున్నానంటున్న జీవన్ రెడ్డి. హార్మూజ్పై అల్టిమేటం, 48 గంటల్లోగా తెరవాలి, లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తాం. ట్రంప్ హెచ్చరిక. అలా చేస్తే హార్మూజ్ను పూర్తిగా మూసేస్తామన్న ఐఆర్జీసీ. ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్. డిమోనా, అరాద్ నగరాల్లో దాదాపు 200 మందికి గాయాలు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇరాన్ క్షిపణి దాడితో ఇజ్రాయెల్లోని డిమోనాలో ధ్వంసమైన నివాస సముదాయం. పశ్చిమాసియాలో యుద్ధం రోజుకు మరింత తీవ్ర స్థాయికి చేరుతుంది. తమ నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ తాజాగా విరుచుకుపడింది. దక్షిణ ఇజ్రాయెల్లోని డిమోనా, అరాద్ నగరాలపై అది జరిపిన దాడుల్లో దాదాపు 200 మంది గాయపడ్డారు. డిమోనాకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలంటూ టెహ్రాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఆయన హెచ్చరికపై టెహ్రాన్ ధీటుగా స్పందించింది. తమ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే పశ్చిమాసియా వ్యాప్తంగా కీలక మౌలిక సదుపాయాలు, ఇంధన వసతులను ధ్వంసం చేస్తామని బదులిచ్చింది. హార్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. ఖాతాకు డబ్బు పంపిస్తా, కాదనకు ప్లీజ్.
మ్యూల్ ఖాతాదారుల ఎంపికలో ఏజెంట్లు వలేసి తీరిదే. ఆపరేషన్ క్రాక్ డౌన్ విశ్లేషణలో ముఠాల దందా వెలుగులోకి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంకులో వెలుగు చూసిన మ్యూల్ ఖాతాల కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో లింకు బహిర్గతమైంది. గత నెల 25న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB ఆధ్వర్యంలోని బృందాలు ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరిట ఒకేసారి 16 జిల్లాల్లోని పలు బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించాయి. 1888 అనుమానిత మ్యూల్ ఖాతాల KYCలను పరిశీలించడంతో తెలంగాణలో 782, దేశవ్యాప్తంగా 9431 సైబర్ నేరాల లావాదేవీలతో ప్రమేయం ఉన్నట్లు తేలింది. శాస్త్రీయత లేకుండానే సుందరీకరణ. CWC నిబంధనల మేరకే వరద ముప్పు అంచనా వేయాలి. మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వెదిరే శ్రీరామ్. పునరుజ్జీవానికి కాదు అవినీతికే మేం వ్యతిరేకమంటున్న రామచందర్రావు. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ తీరులో ఎలాంటి శాస్త్రీయత లేదని, కేంద్ర జల సంఘం CWC నిబంధనలను పాటించడం లేదని, పేద మధ్యతరగతి వారి ఇండ్లను కూల్చేస్తుందని సాగునీటి రంగ నిపుణులు మహారాష్ట్ర సీఎం సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. మూసీ పునరుజ్జీవం అనేది పర్యాటక లేదా అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే కాదని, ఇది సమగ్ర పర్యావరణ సామాజిక శాస్త్రీయ ప్రక్రియ అని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లో భాజపా ఆధ్వర్యంలో మూసీ నది పునరుజ్జీవం వాస్తవాలు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇక కార్ పూలింగ్తో ఇంధన వ్యయం ఆదా. మీ కుటుంబంతో కాకుండా మీరొక్కరే ప్రయాణించే సందర్భాల్లో సాధ్యమైనంత వరకు మీ కారును వినియోగించకండి. దానికి బదులుగా కార్ పూలింగ్ సదుపాయాన్ని ఎంచుకోండి. దీనివల్ల ఇంధనానికి వెచ్చించే సొమ్ముతో పోలిస్తే చాలా తక్కువ మొత్తమే ఖర్చు అవుతుంది. పీటర్ ప్రెంగమాన్, మీడియా ప్రొఫెషనల్. ఇక మరో హెడ్లైన్ చూడొచ్చు. తొలి విడతలో ఎకరా వరకు. యాసంగి సీజన్కు పంటల పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు 3,446.94 కోట్లను రైతు భరోసా కింద ఆదివారం విడుదల చేసింది. సిద్దిపేట జిల్లా నర్మేటలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాప్టాప్లో బటన్ నొక్కి నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న వారిని పరిగణలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎకరాకు 6,000 చొప్పున విడుదల చేశారు. నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు 268.57 కోట్లు విడుదలయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 24,935 మంది రైతులకు 10.43 కోట్లు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని, ఆ మేరకు బ్యాంకుల నుంచి సందేశాలు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. మాట తప్పని మడమ తిప్పని నేత సీఎం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గ్రామం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, మాట తప్పని మడమ తిప్పని నేతగా నిలిచారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేటలో ఆయిల్ ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం కారణంగా ఆర్థిక కష్టాలున్న ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు రుణమాఫీ చేశారు. సీఎం స్థాయిలో ఉండి యూరియా కోసం కేంద్ర మంత్రి ప్రధానిని 10 సార్లు కలిశారు. ఇంత చేసిన కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తుండడం బాధాకరం. భవిష్యత్తులో చిరు, పప్పుధాన్యాలు, ఇతర దిగుమతి చేసుకునే పంటలను స్థానికంగా పండించేలా బోనస్ అమలు చేయాలనేది సీఎం కోరిక. ఈ ఏడాది అత్యధికంగా ఆయిల్ ఫామ్ వేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. ఇక రైతును రాజు చేసేందుకు కృషి, పొంగులేటి వెల్లడి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతును రాజు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. భూభారతి ద్వారా అనేక సమస్యలు పరిష్కరించామని, సాదా బైనామాలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మంత్రి తుమ్మల ఆయిల్ ఫామ్ కురియన్గా ప్రసిద్ధి చెందారన్నారు. ఈ పంటకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, వరి నుంచి రైతులు ఆయిల్ ఫామ్కు మార్పు చెంది ఆదర్శంగా నిలవాలని కోరారు. మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ సీఎం రైతు పక్షపాతే కాకుండా రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన, నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలనే తపనతో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పంటల మార్పిడి దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలు ఏర్పాటు చేశామని, భారీ ఎత్తున పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్న పరిస్థితిలో ఆ స్థాయిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏటీసీ శిక్షణార్థులకు 2000 ఉపకార వేతనం అమలుకు నిర్ణయించినట్లు తెలియజేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి కలిగిన నేత అని, ఆయన సారథ్యంలో తెలంగాణ మేటి రాష్ట్రంగా అవతరిస్తుందని తెలియజేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం రాష్ట్రంలో వెనుకబడి ఉందని, ప్రభుత్వం కొడంగల్పై కుడి కన్ను వేస్తే దుబ్బాకపై ఎడమ కన్నేయాలని కోరారు. ఆయిల్ ఫామ్ సాగుకు రైతులంతా ముందుకు రావాలని, ఎకరానికి ఏటా 4200 చొప్పున కేంద్రం అందిస్తుందని తెలియజేశారు. ఇక సిద్దిపేటలో గెలిచిన ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం, 2029లో అధికారంలోకి వస్తాం, సిద్దిపేట నుంచి 2029లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తాం, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి ఈ బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, జూబ్లీహిల్స్ నారాయణఖేడ్, మానకొండూరు ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, సంజీవరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక యూరియా కొరత నివారించేందుకు పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో వానాకాలం సీజన్లో యూరియా సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశంతోనే ఇప్పటి నుంచే కేంద్రం అధికంగా యూరియా కేటాయించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుత యాసంగి సీజన్లో 11.50 లక్షల టన్నుల యూరియా పంపిణీ జరిగింది. రామగుండంలోని ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారంలో ఉత్పత్తి చేసే యూరియా మొత్తాన్ని రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించాం. ఇందుకోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, భాజపా ఎంపీలు ప్రధాని మోదీని కలవాలి. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం కోరండి అని తెలియజేశారు. ఇక ఎండాకాలంలో శీతల వాతావరణం, ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు. ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలో శీతల వాతావరణం కొనసాగుతుంది. మార్చి 3వ వారంలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు దాటాల్సిన చోట 33 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 2.5 నుంచి 4.5 డిగ్రీల వరకు తక్కువ. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు, దక్షిణ కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారంలో సాధారణ పరిస్థితులు కొనసాగుతాయని, 25, 26 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని సూచించింది. ఆర్య వైశ్యులకు ప్రభుత్వంలో సముచిత స్థానం, సామాజిక వర్గ అభ్యున్నతికి అవసరమైన చర్యలు. వాసవి మహాశక్తి మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటుందని, వారి అవకాశాలకు భంగం కలగకుండా చూసే బాధ్యత తమదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధిలో కీలక భూమిక పోషించినందుకు రాజకీయంగా గుర్తింపునివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ ట్రస్ట్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్యవైశ్యులు ఊళ్ళలో ఎవరికి ఎలాంటి ఆపదొచ్చినా ఆదుకోవడంలో ముందుంటున్నారన్నారు. అధికార బదలాయింపునకు రక్తపాతమే పరిష్కారమని ఆలోచించే సందర్భంలో అహింస మార్గంలో స్వాతంత్రాన్ని సాధించొచ్చని నిరూపించిన మహాత్మా గాంధీ ఇదే వర్గానికి చెందడం వారికే కాదు దేశం మొత్తానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోషయ్య అంటే తనకు గౌరవమన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ లకడికాపుల్ చౌరస్తాలో రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించామని, జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 5066 మందితో గిన్నీస్ రికార్డ్, విశ్వమాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దివ్య జీవిత చరిత్ర పారాయణంతో ఎల్బీ స్టేడియం మార్మోగింది. ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించిన 102 చరణాలతో కూడిన వాసవి పారాయణాన్ని గాయని కల్పన పాడగా ఆర్యవైశ్యులు ఆమెను అనుసరిస్తూ ముక్త కంఠంతో ఆలపించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో 16,000 మంది హాజరు కాగా వారంతా రిజిస్ట్రేషన్ పత్రాలపై ఉన్న క్యూఆర్ కోడ్ను ఒక్కసారి స్కానింగ్ చేయడంతో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందుల వల్ల
5,066 మంది నమోదయ్యారని గిన్నీస్ రికార్డ్ ఆడిటర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ మొత్తానికి రికార్డ్ నమోదు చేశామన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గిన్నీస్ రికార్డ్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కర్ణాటక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కెవి రాంప్రసాద్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీకి నిలిచిపోయిన స్టెంట్ల సరఫరా, పెద్దాసుపత్రులకు అనేక ఔషధాలను ఆపేసిన సప్లయర్లు, ఉస్మానియాలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు వేధిస్తున్న మందుల కొరత, పెద్దాసుపత్రుల్లో అనేక రకాల ఔషధాలు, సర్జికల్ పరికరాల కొరత రోజురోజుకు తీవ్రమవుతుంది. దాదాపు నెల నుంచి సప్లయర్లు సరఫరా నిలిపివేయడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. సర్కారు ఆసుపత్రులకు 80% ఔషధాలను రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGMSIDC సరఫరా చేస్తుంది. మిగిలిన 20% ఔషధాలను స్థానిక అవసరాలకు తగ్గట్లు ఆసుపత్రులు టెండర్ల ద్వారా స్థానిక సప్లయర్ల నుంచి కొనుగోలు చేయాలి. సర్కారు నుంచి తమకు 2 ఏళ్ల బకాయిలు రావాల్సి ఉందని పేర్కొంటూ సప్లయర్లు మందులు, సర్జికల్ సరఫరాను నిలిపివేశారు. హైదరాబాద్లోనే 70 మంది వరకు సప్లయర్లు ఉన్నారు. తమకు సర్కారు నుంచి 60 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు వారు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారు ఆసుపత్రులకు కలిపి 100 కోట్ల వరకు బిల్లులు చెల్లించాలని వివరిస్తున్నారు. ఇక లొంగుబాట్లు సరే, కేసుల మాటేమిటి? మావోయిస్టులపై ఉన్న కేసుల ఎత్తివేతకు న్యాయ సవాళ్లు, జాతీయ స్థాయిలో విధాన రూపకల్పనే మార్గమా? ప్రభుత్వ పిలుపునకు ఆకర్షితులై మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్నా వారిపై ఉన్న కేసుల సంగతి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వాగ్దానం మేరకు వాటిని ఎత్తివేయాల్సి ఉన్నప్పటికీ చట్టపరంగా ఉన్న అనేక అడ్డంకులు సవాల్గా మారాయి. 2025 జనవరి 1 నుంచి ఈ ఏడాది మార్చి 7 వరకు తెలంగాణలో 674 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జనారణ్యంలో కలిసిన మావోయిస్టులకు వారిపై ఉన్న రివార్డు మొత్తం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించాలి. వారిపై ఉన్న కేసులను ఎత్తివేయాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అదంతా ఆషామాషి కాదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన ఆందోళనల కేసులు ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసి వందల జీవోలు ఇవ్వాల్సి వచ్చింది. అలాంటిది దేశద్రోహం మొదలు ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యానేరం వంటి తీవ్రమైన అభియోగాలున్న మావోయిస్టుల కేసులను ఎత్తివేయడం అంత సులువు కాదు. పైగా ఒక్కొక్కరిపై వేర్వేరు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులున్నాయి. ఒకసారి కేసు నమోదైన తర్వాత దానికి చట్టబద్ధమైన ముగింపు ఇవ్వాల్సిందే. దర్యాప్తు పూర్తి చేసి న్యాయ విచారణ కొనసాగించాలి, లేదా ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారంతో ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. ఇక డిస్కంలకు సింగరేణి షాక్. రాజస్థాన్కు 800 మెగావాట్ల కొత్త ప్లాంట్ కరెంట్, 27,379 కోట్ల బకాయిలు చెల్లించనందుకేనా? రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలకు సింగరేణి షాక్ ఇచ్చింది. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో కొత్తగా నిర్మిస్తున్నామన్న ఇంతకాలం చెప్పిన 800 మెగావాట్ల ప్లాంట్ కరెంటును రాజస్థాన్కు విక్రయించాలని తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజస్థాన్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ JVC ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానిస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయ్యే కరెంటును తెలంగాణ డిస్కంలకు ఇస్తామని తొలుత ప్రతిపాదించినట్లు టెండర్ ప్రకటనలో తెలిపింది. ఇక భవిష్యత్తులో మరింత భారం. పెగడపల్లిలో సింగరేణికి 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉంది. అక్కడి కరెంటును కొంటున్న తెలంగాణ డిస్కంలు కొన్నేళ్లుగా సొమ్ము చెల్లించకపోవడంతో బకాయిలు 27,379 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో బకాయిలు కట్టనందుకే కొత్తగా నిర్మిస్తున్న ప్లాంట్ నుంచి కరెంటును రాజస్థాన్కు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందా అనే ప్రశ్న తలెత్తుతుంది. పాత ప్లాంట్ పక్కన భూములున్నందున కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్లకు నిర్మాణ వ్యయం ఒక్కో మెగావాట్కు 12 కోట్లు అవుతుందని అంచనా. ఒకే శత్రువు లక్ష్యాలే వేరు. ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించింది. ప్రపంచాన్ని అతలకుతలం చేస్తున్న ఈ పోరు ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధం ముగింపు విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు పొడుసుపాయని వార్తలు వస్తున్నాయి. గతేడాది జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఈ రెండు దేశాల మధ్య కనిపించిన సమన్వయం ప్రస్తుత పోరులో కనిపించడం లేదు.
తాము చేపట్టిన సైనిక చర్య దాదాపు లక్ష్యాలన్నింటినీ పూర్తి చేసిందని, యుద్ధాన్ని ముగించాలన్న ఆలోచనలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతుంటే, ఇందుకు భిన్నంగా ఇజ్రాయెల్ మరింత తీవ్ర స్థాయిలో ఇరాన్పై విరుచుకుపడతామంటుంది. తమ దేశ భద్రతకు ముప్పు తొలగే వరకు యుద్ధం చేస్తామంటుంది. ఇక హార్ముజ్ జలసంధిలో ఆంక్షలు, కెన్యా తీరంలో చిక్కుకుపోయిన వేల లగ్జరీ కార్లు. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్ హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపైన ఆంక్షలు కొనసాగిస్తుంది. దీంతో అనేక ఇంధన సరకు రవాణా నౌకలు నిలిచిపోతున్నాయి. ఈ క్రమంలోనే జపాన్ నుంచి దుబాయ్కి చేరాల్సిన వేలాది లగ్జరీ కార్లు కెన్యా తీరంలో చిక్కుకుపోయాయి. పోర్షే సహా ఆయా కంపెనీల లగ్జరీ కార్ల లోడుతో జపాన్లోని యోకోహామా నుంచి గత నెల నౌకలు బయలుదేరాయి. దుబాయ్లోని జాబెల్ ఆలీ పోర్టులో వాటిని డెలివరీ చేయాల్సి ఉంది. అంతలోనే యుద్ధం మొదలైంది. మార్చి 1న జాబెల్ ఆలీ పోర్టు పైన దాడులు జరిగాయి. దీంతో 4000 కార్లతో అక్కడికి వెళ్లాల్సిన ఓ నౌకను కెన్యాలోని లామ్ పోర్టుకు మళ్లించారు. ఇక కోయంబత్తూరు నుంచి ఉలిచికి మూలాలు వెతుక్కుంటూ ప్రకాశం జిల్లాకు వచ్చిన తెలుగువారు శతాబ్దాల కిందట తమిళనాడుకు వలస, అక్కడ పలు రంగాల్లో విశేష రాణింపు, సేవలకు గుర్తింపుగా జీడి నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం స్టాలిన్. ఇక కోయంబత్తూరు వాసులకు నూతన వస్త్రాలు అందించి సత్కరించిన ఉలిచి గ్రామస్తులు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. వందల సంఖ్యలో కుటుంబాలు అందరూ తెలుగువారు కొన్ని శతాబ్దాల కిందట తమిళనాడుకు వలస వెళ్లారు. కోయంబత్తూరు, తిరుపూర్, మదురై తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అక్కడి నల్లరేగడి నేలల్లో స్వేదం చిందించారు, బంగారు పంటలు పండించారు, వ్యాపారాల్లో ప్రవేశించారు, పరిశ్రమలు స్థాపించారు, ఉన్నత స్థానాలకు ఎదిగారు, తమిళ సంస్కృతిలో మమేకమయ్యారు. తాము తెలుగు వాళ్ళమనే విషయాన్ని మాత్రం మరవలేదు. తమ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలన్న తపన మొదలైంది. కొందరు అన్వేషణ ప్రారంభించారు. ఒంగోలు గ్రామీణ మండలం ఉలిచి గ్రామంలో తమ మూలాలున్నట్లు తెలుసుకున్నారు. ఆ గ్రామంలో చుంచు ఇంటి పేరుతో ఉన్న వారిని సంప్రదించారు. వంశవృక్షం గురించి ఆరా తీశారు. తమ పూర్వీకులు అక్కడి వారేనని నిర్ధారించుకున్నారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు కోయంబత్తూరు నుంచి 15 మంది ఇటీవల ఉలిచికి వచ్చారు. ఇక గ్రామానికి చెందిన కంటి వైద్యుడు చుంచు చలమయ్య వారికి నూతన వస్త్రాలు బహుకరించి జ్ఞాపికలతో సత్కరించారు. మా అన్వేషణ ఫలించింది. ఉలిచికి వచ్చి ఇక్కడి వారిని కలుసుకొని సంతోషంగా గడిపామని ఎల్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ట్రాన్స్జెండర్ల బిల్లు వెనక్కి తీసుకోండి, కేంద్రానికి విపక్ష ఎంపీలు హక్కుల సంఘాల డిమాండ్. లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టిన ట్రాన్స్జెండర్ల హక్కుల సంరక్షణ సవరణ బిల్లు 2026ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విపక్ష ఎంపీలు హక్కుల సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆదివారం నిర్వహించిన బహిరంగ చర్చా వేదిక కార్యక్రమంలో వారు ప్రసంగించారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామికి 27.99 కోట్ల ఆస్తులు, తనకు 27.99 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి వెల్లడించారు. 12 గ్రాముల బంగారం ఉంగరం, 12 గ్రాముల ముత్యాలహారం, 2 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తట్టంచావడి మార్కెట్ ప్రాంతంలో 8 కోట్ల విలువైన స్థలం, 2 ఇండ్లు ఉన్నట్లు తెలియజేశారు. ఇవి పూర్వీకుల ఆస్తులు. 28 లక్షల పెట్టుబడులు ఉన్నాయని, వ్యక్తిగతంగా ఒకరికి 30 లక్షలు, మరొకరికి 5 లక్షలు అప్పు చెల్లించాలని అఫిడవిట్లో పొందుపరిచారు. రంగస్వామి తట్టంచావడి, మంగళం నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల దాఖలకు సోమవారం 23వ తేదీ చివరి రోజు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. పోలీసుల శిబిరంపై ఉల్ఫా తీవ్రవాదుల దాడి, 4 భద్రతా సిబ్బందికి గాయాలు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో అస్సాం పోలీసుల శిబిరంపై ఆదివారం ఉల్ఫా తీవ్రవాదుల దాడికి పాల్పడ్డారు. తిన్సుకియా జిల్లాలోని జాగున్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. 4 పోలీస్ సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. పోలీసులపై దాడి చేసింది తామేనని నిషేధిత ఉల్ఫా తీవ్రవాద సంస్థ ప్రకటించింది. సగానికి పైగా దేశాల్లో ఫోన్లపై నిషేధం, యునెస్కో వెల్లడి. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించడం, సైబర్ వేధింపులు పెరుగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా దేశాలు పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాయి. యునెస్కోకు చెందిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ బృందం తాజాగా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023లో 24% ఉన్న ఈ నిషేధం 2026 మార్చి నాటికి 58% చేరింది. సామాజిక మాధ్యమం వినియోగం వల్ల బాలికల్లో ఈటింగ్ డిజార్డర్స్, ఆహారపు అలవాట్ల రుగ్మతలు మరింత తీవ్రంగా మారుతున్నాయని తెలిపింది.
కుమారుడి పేరుతో ట్రస్టు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు. ప్రమాదంలో తన 27 ఏళ్ల కుమారుడు మృతి చెందడంతో మనోవేదనకు గురైన ఓ తండ్రి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కుమారుడి పేరిట ట్రస్టును ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులకు వార్షిక స్కాలర్షిప్లను అందించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్కు చెందిన అనిల్ మహాలిక్కు ఆల్ ఒడిశా డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పేరుంది. శునకం కోసం మనాలి నుంచి పంజాబ్కు ఆచూకీ తెలిపితే రివార్డ్ ఇస్తానన్న ఆఫ్రికా మహిళ. పెంపుడు జంతువుల కోసం కొందరు ఎంత దూరమైనా వెళ్తారు, వాటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. అలాంటి ఓ ఘటన హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. దర్సార్ పిల్లై అనే వృద్ధురాలి స్వస్థలం ఆఫ్రికా. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు. కుమార్తె విదేశాల్లో ఉంటుంది. ప్రస్తుతం దర్సార్ మనాలిలో నివసిస్తున్నారు. దర్సార్ శునకాలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పెంపుడు కుక్కల్లో ఒక దాన్ని ఎవరో అపహరించారు. దాన్ని కారులో తీసుకెళ్తుండగా ఆమె గమనించారు. ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్లో కొంత భాగాన్ని గుర్తించిన ఆమె అది పంజాబ్కు చెందినదిగా గుర్తించారు. దీంతో పంజాబ్లోని కపుర్తలా చేరుకున్నారు. శునకం జాడ కోసం ఇప్పటి వరకు 1,00,000 వరకు ఖర్చు చేశారు. అంతేకాకుండా దాని ఆచూకీ తెలిపిన వారికి 15,000 రివార్డు సైతం ఇస్తానని ప్రకటించారు. ఇక ఆపరేషన్ సింధూర్ లిటిల్ హీరో శ్రావణ్కు 5 లక్షల జాక్పాట్. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైనికులకు మంచినీరు, పాలు, టీ, లస్సీ అందించిన పంజాబ్లోని ఫిరోజ్పూర్కు చెందిన బాలుడు శ్రావణ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. కారణం ₹7 పెట్టి కొన్న ఓ లాటరీలో 5 లక్షలు గెలుచుకోవడమే. ఓ పని మీద ఊరికి వెళ్లి తిరిగి వస్తుండగా లాటరీ టికెట్లు కొందామని శ్రావణ్ సింగ్ కోరాడు. దీంతో ₹350 పెట్టి 50 టికెట్లు కొన్నాం. అందులో ఒక టికెట్పై 5 లక్షలు గెలుచుకున్నాం. ఈ డబ్బును అతడి భవిష్యత్తు కోసమే వినియోగిస్తానని బాలుడి తండ్రి సోనా సింగ్ తెలిపారు. ఇక ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.